సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9663653665. నెల్లూరు నగరం జన సందోహంగా మారింది. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు నెల్లూరు జిల్లాకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ ప్రచారం సందర్భంగా నిర్వహించినటువంటి ర్యాలీ ముందుగా మనం చూస్తే ఎక్కడ చూసినా జన సందోహం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలతో పాటు జన సైనికులందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే జన సైనికులు డ్యాన్సులు, డప్పులు, మంగళ వాయిద్యాలతో పాటు ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతూ ఎక్కడ చూసినా జన సందోహంగా మారింది. ఇక్కడ నుంచి ఏదైతే నెల్లూరు నగరంలో కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి నర్తకి సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఇప్పటికే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు జిల్లా నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఇచ్చేసి వారందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఈ ర్యాలీలో భారీగా ప్రజలందరూ పాల్గొనేదానికి ఇప్పటికే సిద్ధమైనారు. మొత్తం కేవీఆర్ దగ్గర నుంచి అదేవిధంగా ఆర్టీసీ మొత్తం మీద నర్తకి సెంటర్ వరకు ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో చేరారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో ఈ ప్రారంభం కానున్నటువంటి ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు సైతం చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఈ ప్రజలందరూ ఈ ర్యాలీలో నిర్వహించే భాగంగా చూసే నెల్లూరు నగరం అంతా ప్రస్తుతం మనం జన సందోహంగా మారింది. ఎక్కడ చూసినా తెలుగుదేశం అదేవిధంగా జనసేన జెండాలతో నెల్లూరు నగరం కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి నర్తకి సెంటర్ వరకు పెద్ద సంఖ్యలో అయితే మనం ప్రధానంగా చూసే యువకులు సైతం భారీగా ర్యాలీ నిర్వహించి బైకులతో పాటు అదేవిధంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహణలో భాగంగా ఈ మొత్తం యువత అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వారందరూ పెద్ద సంఖ్యలో కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని ర్యాలీ నిర్వహించబోతున్నారు. ర్యాలీ నిర్వహించే సందర్భంలో ఎక్కడ చూసినా జన సందోహం అదేవిధంగా డప్పులు వాయిద్యాలతో వారందరూ జన సందోహంగా జై తెలుగుదేశం, జై జనసేన అంటూ నినాదాలు అందరికీ సంబంధించినటువంటి ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేసిందన్న సంకేతాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ చెబుతున్నటువంటి పరిస్థితి. హుషారుగా ఉన్నారు. ఏంటి అసలు విషయం? సార్ ఇప్పుడే ఉంది సార్, రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత చెప్తాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ అన్న రావాలి, జనసేన గెలవాలి. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం కూటమి వచ్చేసినట్టేనా? ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మేము సంబరాలు చేసుకున్నాం సార్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈ రోజు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఏంటి ఎట్లా ఉంది సార్? చూసారు కదా సార్ ఈ ఆడంబరం, ఇదే ఎట్లనే ఉంటది ఇద్దరు కలిసి వస్తే. జై జనసేన, జై టీడీపీ. కెమెరామెన్ భాషతో మునేంద్ర, సుమన్ టీవీ నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.